ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా నా శుభాలు, నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన సమయం బట్టి కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా నా శుభాలు, నా వందనాలు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాం. ఇది నా అంశభాగము నమ్మదగిన దేవుడు. దీని అంశభాగము నమ్మదగిన దేవుడు. 3 పాఠ్యభాగాలు మనం గమనించినట్లయితే, మొదటి పాఠంలో ఆదికాండం 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూసినట్లయితే, తనకు సంతానం కలగలేకపోవటం వలన సేవకుడైన ఎలియాజరే తన స్వరాస్తికర్తకు అధిపతి అవుతాడని భయముచేత అబ్రహాము, దేవుడు నీ గర్భాసన పుట్టబోచున్నవాడు నీ వారసుడగునని సంతానం గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా నక్షత్రాలను చూపించి ఆ నక్షత్రాలు అంత సంఖ్య నీ సంతానం అగునంటే అబ్రహాము నమ్ముతూ ఉన్నాడు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతడు నీతిగా ఎంచబడెను. 6వ వచనంలో చక్కని మాట ఉంది. అతడు యెహోవాను నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. దినంతరమైన పత్రిక పాఠంలో గమనించినట్లయితే, ప్రభు శిష్యులు పేతురు, యోహాను యెరూషలేము ప్రాంతంలో దేవునికి పరిచర్య చేస్తున్నప్పుడు శృంగారం అనే దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ భిక్షమాడటానికి కుంటివాడు కూర్చుని ఉన్నాడు. కుంటివాడు కూర్చుని ఉంటే వాడిని తేరు చూస్తూ ఉన్నారు. వారు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారం లేవు, మాకు కలిగింది మీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచినామంటే అతడు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయంకి వెళ్ళటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇదన స్వాత పాఠం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో కపెర్నహూములో ఉన్నప్పుడు సుంకం మెట్టు దగ్గర ఉన్న మత్తయిని చూచి, నన్ను వెంబడించు, ఫాలో మీ. సో హీ రైజ్డ్ అండ్ ఫాలో ద యేసుక్రీస్తు వారిని. ఫాలో మీ, నన్ను వెంబడించు. ఇంక వేరే మాట చెప్పలేదు. నన్ను వెంబడించు అనగా అతడు తన వృత్తిని, తన జీవనాన్ని వదిలిపెట్టేసి యేసుక్రీస్తు వారిని వెంబడించడం. అక్కడ పరిసయ్యులు కొంతమంది ఉండి వారు అంటున్నారు, ఏంటినా సుంకులతోటి వేసులతోటి ఆయన తిరుగుతూ ఉన్నాడు, భోజనం చేస్తున్నాడంటే ఆయన చెబుతున్నాడు, నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతును పిలువ రాలేదు. నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తుంది. ఫర్ ఐ డిడ్ నాట్ కేమ్ టు ఆల్ ద రైచియస్నెస్ బట్ సిన్నర్స్ టు రిపెంటెన్స్. యేసుక్రీస్తు వారు దేనికి వచ్చాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. పాపుల కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇది అంశభాగము నమ్మదగిన దేవుడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7 వాగ్దానం చేశాడు. 7 వాగ్దానాలు. నువ్వు ఎక్కడ వెళ్ళా సరే నువ్వు ఆశ్రయించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఎవరినైతే శపిస్తున్నావో వారు శపిస్తబడుతున్నారనే విషయాన్ని జ్ఞాపం చేశా. వాస్తవంలో దేవుడు ఎప్పుడు కూడా బిడ్డలను శోధించలా. అబ్రహాము ఏదైతే అడుగుతున్నాడో దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇచ్చిన కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. అనేకసార్లు చెబుతున్నాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీకు విస్తారమైన జనముగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అనేకసార్లు చెబుతున్నాడు కానీ దేవుని మాటలు వింటూ ఉన్నాడు కానీ అది నెరవేర్పు జరగట్లేదు. నెరవేర్పు జరగట్లేదంటే కారణం ఏంటంటే
ఆయనకు 100వ సంవత్సరం వచ్చింది, శారాకు 90 సంవత్సరాలు వచ్చినాయి. ఇది నమ్మదగిన విషయం కాదు, ఇది బిలీవ్ చేసిన విషయం కాదు. అందుకనే ఎప్పుడు కూడా దేవుని అడుగుతున్నాడు, అయ్యా నీ మాటలు వింటూ ఉన్నాను కానీ ఇది నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము సంధ్యాకాలంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఆయనకి వినపడుతుంది, దేవుని వాక్యం ఆయనతో మాట్లాడుతుంది, దేవుని యొక్క మాటలు ఆయనకి వినపడుతూ ఉన్నాయి. ప్రేమశాస్త్రారా, దేవుని వాక్యం వినాలి, దేవుని మాటలు వినాలి. దేవుని వాక్యం వింటమంటే యెహోవా దేవుడు దేవదూత ద్వారా దేవుని యొక్క స్వరాన్ని పంపిస్తున్నప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కేడెం నేనే, నీ బలాన్ని నేనే, నీ సర్వస్వం కూడా నేనే ఉన్నాననే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఆదికాండంలో 12వ అధ్యాయం నుంచి మన 22వ వచనం వరకు చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను. ఎంత నమ్మకం అంటే దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసం కలిగిన వాడు. అందుకని విశ్వాసుల తండ్రి విశ్వాస జీవితాన్ని నమ్మకాన్ని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి విశ్వాస తండ్రిగా ఉన్నాడు. విశ్వాస జీవితాన్ని పటిష్టం చేస్తున్నాడు కాబట్టి తన జీవితంలో విశ్వాసాన్ని స్థిరమైన నమ్మకాన్ని బట్టి దేవుని కార్యం చేయడానికి శోధన వచ్చినా సరే, కష్టాలు వచ్చినా సరే అతను నిలబడ్డన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 15వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నీ కేడము నీ బహుమానము అత్యధికమునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువా యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానం లేని వాడినై పోతున్నానే. ఒక వేదన, ఓ దుఃఖం అనేది తన జీవితంలో ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఏ ప్రాంతం వెళ్ళే సరే ఆ ప్రాంతంలో దేవుని బలిపీఠం కట్టి దేవుని కొరకు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వరాలు కోరుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉన్నవాడు అబ్రహాము. గమనించండి, 4 బలిపీఠం కట్టుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఒకసారి ప్రత్యక్ష బలిపీఠం కట్టుకున్నాడు, రెండవసారి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన బలిపీఠం కట్టుకున్నాడు, మూడవది దేవుని యొక్క ఆశీర్వాదం వస్తాయని చెప్తే ఆశీర్వాద బలిపీఠం కట్టుకున్నాడు, నాలుగోది సమర్పణ చేసుకున్నాడు, సమర్పణ బలిపీఠం కట్టుకున్నాడు. 4 సార్లు కూడా దేవుని యొక్క విషయాన్ని కలిగి ఉన్నాడు, దేవుని మీద నమ్మకం కలిగే ఇవన్నీ కూడా బలిపీఠం కట్టా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనతోటి, నీ సంతానాన్ని విశ్రామం చేస్తానంటే, అయ్యా నా సంతానం ఎక్కడుంది? మేము చాలా ముసలివారు అయిపోయాం, ముసలితనంలో ఉన్నాం. మా వారసుడు దమస్కు పట్టణానికి సంబంధించిన ఎలియాజరు నాకు వారసుడని దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చినప్పుడు, ఇతను నీకు వారసుడు కాడు, నీ గర్భాశ పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును. నీకు వారసుడు ఎలియాజరు కాదు, నీ గర్భాశను పుట్టబోచున్నాడు, ఇది నమ్ము అబ్రహాం అని దేవుడు పదే పదే ఆయనతో మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే వారి యొక్క వయస్సు ఇస్తూ ఉన్నాడండి. 16వ వచనం చూసినట్లయితే, నేను ఆమెను ఆశ్రయించి ఆమెలో నీకు కుమారుడు కలుగజేసెను, నేను ఆమెను ఆశ్రయించదను, ఆమె జనములకు తల్లి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురు అబ్రహాంతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కరుణాన్ని మనస్సులో అనుకొనెను. వారి యొక్క వయసు చూడండి. ప్రపంచంలో ఎప్పుడు జరగని విషయాన్ని దేవుడు జరిగించడానికి అబ్రహామును దేవుడు దీవించడం విషయాన్ని ఇదొక నమ్మకము. 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఇద్దరు కూడా ఉడికిపోయింది, శరీరం ఉడికిపోయింది. అయినా సరే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో ఆకాశ నక్షత్రాలను చూపిస్తున్నాడు, ఇదిగో నీ జనాన్ని నీ సంతానాన్ని ఈ విధంగా నేను చేస్తానంటే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. దేవుని మీద అచంచలమైన నమ్మకం పెట్టుకున్నాడు అబ్రహాము. తన జీవిత కాలం అంతా కూడా అబ్రహాము దేవుని యెడల
అంచెలంచెల విశ్వాసాన్ని స్థిరపరచుకున్నాడు. వాగ్దానాలు చేయవచ్చు, నమ్మకం కలిగి ఉండవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో కొంత ఆశతోటి ఎదురు చూసినప్పుడు దేవుడు నెరవేర్చడం విషయాన్ని గమనించాలి. నిరాశ పోయింది, భంగం పోయింది. తన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క దేవుని యొక్క ఆ కేడం అనే విషయాన్ని గమనిస్తున్నాం. భయం అనేది తన జీవితంలో పోయింది. నీ బహుమానము నేనే, కేడము నేనే, బహుమానం నేనే, భయపడకము. ప్రేమ ససరా, నిరీక్షణ, ధైర్యము, విశ్వాసం అనేది మన జీవితాల్లో ఉండాలి. మానవ జీవితాలు బైబిల్ దృష్టిని బట్టి కేడము అనగా నిరీక్షణ, ధైర్యము, విశ్వాసము అనుగ్రహించేవాడు దేవుడే. నీ కేడము నేనే. కీర్తన 3వ అధ్యాయం 3వ వచనం చూసినైతే, యెహోవా నీవే నా కేడముగాను, నీవే నాకు అతి ఆస్పదముగా నా యొక్క జీవితంలో తల ఎత్తుకునేవాడిగా చేసి ఉన్నావు. తల ఎత్తుకునేవాడిగా చేయాలి. నా కేడము నీవే అని చెప్పడానికి కారణం ఏంటంటే, కుంగిపోతున్న అబ్రహాముని, శారాన్ని కుంగిపోతూ ఉంటే దేవుడు లేవనెత్తి మీ జీవితంలో స్థిరమైన విశ్వాసం ఉంది, మీ జీవితంలో స్థిరమైన నమ్మకం ఉంది కాబట్టి మీ కుమారుడు కలుగుతాడని ఒక నమ్మకాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. నిరీక్షణ, ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. యెహోవా నీవే నాకు కేడము. అతి ఆస్పదముగా దేవుడు తన యొక్క సమృద్ధైన జీవితాన్ని దేవుడు వారికి ఇవ్వాలని చూస్తున్నాడు కాబట్టి యాశోదాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. తన కళ్ళ ఎదుట నిత్యముగా దేవుడు బహుమానాన్ని వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము సంతానం లేనివాడుగా ఉంటున్నాడు. అంటున్నాడు, నా ఆస్తికి, నా వారసత్వానికి ఎలియాజరే వారసుడుగా ఉంటాడంటే ప్రభు చెబుతున్నాడు, కాదు, నీ వారసుడు ఆయన కాదు. ఎందుకంటే నేను స్థిరమైన విశ్వాసం కలిగి, నీ మీద నమ్మకం కలిగి, నీ యొక్క పరిచర్యలు అందరూ కూడా నేను దీవిస్తున్నాను. ఎంత ఆశ్రయించాడు తెలుసు అబ్రహాముని. 12వ అధ్యాయం నుంచి మీరు ఇంటికి అందరూ 22వ అధ్యాయం వరకు చదివితే ఎంతో ఆశ్రయించా. ఇసుకరెండు వలె చేస్తానన్నాడు దేవుడు, ఆకాశ నక్షత్రం వలె చేస్తున్నాడు. ఏది కూడా ఆయన ఏదైతే మాట చెప్పాడో ఆ మాట కట్టుబడి అన్ని విషయాలు ఫుల్ఫిల్ చేశాడు అబ్రహాముకి. సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఎలియాజరు నీకు ఆస్తికర్త కాదు, నీకు వారసుడు, నీ గర్భాస పుట్టవచ్చున్నాడు, నీకు వారసుడు అవుతాడు. ఇస్సాకుని వారు పొందిన తర్వాత ఇస్సాకుని దేవుడు అడుగుతున్నాడు. అయినా సరే ఎప్పుడు భయపడలేదు. అందుకని 6వ వచనంలో చూసినట్లయితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచబడెను. యెహోవాను నమ్మెను, అతను అది నీతిగా ఎంచబడనంటే నీతియుతమైన జీవితాన్ని, దేవుని యొక్క కార్యాన్ని చేయడానికి దేవుడు వానికి ఇచ్చిన విషయాలు మనం గమనిస్తున్నాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము ఎలా నీతిమంతుడో అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని రాస్తూ ఇక్కడ తెలియపరుస్తున్నాం. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూస్తే, నీ సంతానం ఇలాగ ఉండనని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. మరి అతడు విశ్వాసముతో బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడే ఉండి ఇప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్లు, శారాగర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించాను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చుటకు సముద్రుని రూఢిగా విశ్వాస బలము నొందెను. అందుచేత అది అతని నీతిగా ఎంచబడెను. మృతతుల్యమైపోతున్నప్పుడు అనగా దేవుని మీద అంచెలంచెల విశ్వాసం కలిగి, దేవుని మీద నమ్మకం కలిగి, దేవా నువ్వే నాకు సహాయం చేయగలవు, దేవా నువ్వే ఉన్నావు అనే విషయాన్ని రుజువుపరుచుకున్నాడు అబ్రహాము. ప్రేమ శాస్త్రారా, చాలామంది నిరీక్షతోటి ఎదురు చూస్తూ ఉన్నాం, చాలామంది హోప్ తోటి ఉంటూ ఉన్నాం. చాలామంది ఇప్పటికీ ఆలయంకి వచ్చి, అయ్యా మా సంతానం కావాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అడుగుతూ ఉంటే
మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి, దేవుడు చేస్తూ ఉంటాడు. కొద్ది కాలము వెయిట్ చేయాలి, దేవునికి మాటలు వస్తూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఆ వాక్యము ఆయన దగ్గర వచ్చినప్పుడు వాక్యంతో మాట్లాడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవది చూసినట్లయితే రోమపత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో చాలా చక్కని మాటలు ఉన్నాయి. రోమపత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని ప్రభువు చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు, ఈ ధన్యవశం సున్నతి గల వాని గురించి చెప్పలేదు కదా, సున్నతి లేని వాని గురించి కూడా చెప్పబడింది కదా. అబ్రాహాముకి విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నది కదా. మంచిది, అది ఏ స్థితి యందు ఎంచబడను? సున్నతి కలిగి ఉన్నప్పుడు, సున్నతి లేనివాడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అనగా దేవుని యొక్క విశ్వాసాన్ని రుజువుపరచుకోవడానికి నీతిగా ఎంచబడెను. రెండు విషయాలు మనం గమనించినట్లయితే, ఒకటి, అభయమిచ్చే నమ్మకమైన దేవుడు. అబ్రహాం యొక్క స్థితిని, అబ్రహాం యొక్క జీవితాన్ని దేవుడు చూశాడు, దాన్ని స్థిరపరిచాడు, అది వాగ్దానంతో నింపబడింది అనే విషయాన్ని గమనించాలి. ఎక్కడ వెళ్ళినా సరే నీ సంతానాన్ని విశ్రామ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం తగినట్టుగా దేవుని కార్యాన్ని చేయడానికి అబ్రహాముకి దేవుని మీద నమ్మకం కలిగిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవది చూసినట్లయితే, స్వస్థపరిచే నమ్మకమైన దేవుడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనం చూసినట్లయితే, ఆదిమ క్రైస్తవ సంఘం అప్పుడే దేవుని కార్యం చేయడానికి దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చిన వాగ్దానంగా మనం చూస్తూ ఉన్నాం. పగలు 3 గంటలకు ప్రార్థనా సమయం మందు పేతురు, యోహాను ఇద్దరు కూడా శృంగారం అనే దేవాలయంకి వెళ్ళారు. శృంగారం అనే దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ కుంటివాడిని తీసుకువెళ్తూ ఉన్నారు. తీసుకొచ్చినప్పుడు అతను భిక్షం అడుగుతూ ఉన్నాడు. అతను భిక్షం అడుగుతుంటే చాలామంది భిక్షం వేస్తూ ఉన్నారు, కానీ ఎవరు కూడా స్వస్థ కార్యం చేయలేదు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యూదుల యొక్క నమ్మకం ఏంటంటే, దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి జరిగిద్ది, ఏదో కార్యం జరిగిద్ది. యూదుల యొక్క నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయడనే వాగ్దానం పెట్టుకుని వారు వెళ్ళారు. వారు పుట్టిన మొదలుకొని కుంచువాడైన మనుషుడు. అక్కడ దాదాపుగా 2 ప్రాంగణాలు ఉన్నాయి. ఒకటి దేవాలయ ద్వారంలో స్త్రీల ప్రాంగణం, ఒకటి రెండవది పురుషులు కూర్చునే ప్రాంగణం. ఆ ప్రాంగణం ముందు అతను కూర్చుని భిక్షం అడుగుతూ ఉన్నాడు. రొటీన్గా రోజు అడుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో పేతురు, యోహాను ఇద్దరు మాత్రమే వచ్చారు. వచ్చి భిక్షం అడుగుతానికి కూర్చున్న వ్యక్తి వైపు చూస్తే అతను ఏమనుకున్నాడంటే, వీరు నాకు మనీ వేస్తారనే విషయాన్ని ఆలోచన చేసి చూస్తున్నప్పుడు వారు మనీ వేయట్లేదు. తేరు చూస్తున్నప్పుడు వారు అంటున్నారు, మా తేటు తేరు చూడము. వాడు ఇంకా ఆశ కలిగి నాకు ఏదో సహాయం చేస్తారని ఆలోచన చేస్తున్నాడు. వెంటనే పేతురు అంటున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, వెండి బంగారం లేవు, కానీ యేసుక్రీస్తు వారు మాకు ఇచ్చిన ఒక ఉద్దేశం ఏంటంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమని, దిక్కున లేచి నడవటానికి దేవుడిచ్చిన స్వాస్థ్యముగా ఉంది మా చేతిలో. అదేంటంటే దేవుడిచ్చిన అభయము. దేవాలయంలో ఆరాధనలో వస్తూ ఉన్నాం, ఆరాధనకు వస్తూ ఉన్నాం. చాలామంది ఎదురు చూస్తున్నారు స్వస్థకార్యం కావాలని. చాలామంది స్వస్థకార్యం చూస్తున్నా. పేతురైతే వెండి బంగారం లేవు, కానీ మా కలిగింది మీకు చూస్తున్నాం. ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుము. Peter said, silver and gold I do not have, but what I do,
హ్యావ్ ఐ గివెన్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. యేసు క్రీస్తు నామములో లేచి నడుము. లేచి నడవాలంటే దేవుని కార్యం చేయాలి, దేవుని స్వస్థ కార్యం చేయాలి. దైవం అనుగ్రహించే అనుగ్రహము. ఆ యొక్క వ్యక్తి ఎంతో సంతోషిస్తున్నాడు. అతను కుడి చేయి పట్టుకుని లేవనెత్తి వెంటనే పాదములు చీలమండలను కూడా కదిలిపోయినాయి. ఎన్నో రోజుల నుంచి కుంచివాడుగా ఉన్నాడు. ఎన్నో రోజుల నుంచి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అయినా సరే దేవుని కార్యం చేయడానికి ఎదురు చూస్తున్నారు. ఆయన యొక్క నమ్మకం ఏంటంటే ఏదో దినాన దేవుడు నాకు స్వస్థత చేకూర్చడని నమ్మకంతో వచ్చిన వ్యక్తి. వాడు దిక్కు లేచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థితిస్తూ వారితో కూడా దేవాలయంకి వెళ్ళాను. వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమనంటే శృంగారం అనే దేవాలయం దగ్గర పడికాపులు కాసి భిక్షం అడిగే వ్యక్తి ఇది రాని దేవాలయంకి వచ్చా. దేవాలయంలో ఏదో ఆశించాలని వచ్చిన వ్యక్తి ఇది రాన నడిచి గంతులు వేస్తూ దేవాలయం స్తుతిస్తూ ఉన్నప్పుడు అతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సొలొమోను మండపంలో పేతురు చేస్తున్న కార్యాలు మనం చూసినట్లయితే అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యము, దేవుడిచ్చిన వరము. యేసు క్రీస్తు నామములో మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతంలో స్వస్థ కార్యం చేయాలి. ఏ ప్రాంతం వెళ్తున్నారో ఆ ప్రాంతంలో బాప్టిజం ఇవ్వాలి. ఏ ప్రాంతం వెళ్తున్నారో ఆ ప్రాంతంలో స్వస్థ కార్యం చేసి దేవుని మహిమపరచాలని ప్రభు ఇచ్చిన వాగ్దానము. అది నమ్మారు, దేవుడు వారికి ఇచ్చారు. ఇదో గిఫ్ట్ దేవుని సేవకులకు, దేవుని పరిచయం చేసే వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు సర్వలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో దేవుడిచ్చిన వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడును, నమ్మని వారిని శిక్షించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియ కనబడును. ఏమనగా నా నామమున దైవం వెలగొట్టుదురు, కొత్త భాష మాట్లాడుదురు, పాములు ఎత్తిపట్టుకుందరు, మరణకరమైన ఏది తాగిన అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థ కార్యం చేసేది ఎవరంటే దైవజనులే చేయాలి. దేవుని కార్యం చేయడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు విషయాన్ని గమనించాలి. పేతురు, యోహాను చాలా అద్భుత కార్యం చేశారు. పేతురు అయితే మారు మనసుగిన పాపక్షమానం కావాలని చెప్పినప్పుడు 3000 మంది యేసుక్రీస్తు వారిని బాప్తిజం తీసుకున్నారు, మారు మనసు పొందారు. దేవుని కార్యం చేయడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు విషయాన్ని గమనించాలి. నమ్మదగిన దేవుడు విశ్వసించిన శిష్యులు మనం చూస్తూ ఉన్నాం. ఈ కుంటివాడు దేవాలయకి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే వారందరూ ఆశ్చర్యపోతున్నారు. గంతులు వేస్తూ ఉంటే పేతుర్ని చూపిస్తున్నాడు. 12వ వచనం చూసినట్లయితే పేతురు నుంచి ప్రజలను, ఇశ్రాయేలు వారారా, మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? తమ సొంత శక్తినైనను భక్తి చేతనైన నడవని వీరిని బలమిచ్చినట్లుగా మీరెందుకు మాతోటి తేరిచూచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు మన సేవకుడైన యేసు మహింపరచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించుతరి, ఆయన శ్రీవేసి ఉన్నారు. చూసినట్లయితే జీవాధిపతి మీరు చంపారు, కానీ ఆయన ముద్రలు లేపినందుకు మేము సాక్షులమి. ఏదైతే మీరు చేశారో దానికి మేము సాక్షులుగా ఉన్నాం.
మేము దాన్ని కనుగొన్నామనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉంది. ఇది నన్ను ఎవరైనా సరే బలహీన పరిస్థితులు ఉండవచ్చు, కానీ యేసు యొక్క రక్తం చేత మనకు విడుదల అనేది దేవుడు మనకు కలిగిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. మూడవ చూసినట్లయితే రక్షించే నమ్మకమైన దేవుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 చూసినట్లయితే సుంకపు గుత్తుదారుడు మత్తయి. మార్కు సువార్త ప్రకారము అల్ఫీ కుమారుడని రాయబడి ఉంది. లూకా సువార్తలో అయితే లేవి అని రాయబడి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో అల్ఫీ కుమారుడు మత్తయి అని రాయబడి ఉంది. లూకా సువార్త ప్రకారము లూకా 5:27లో లేవి అనగా యూదయ సాంప్రదాయంలో ఒక వర్గానికి సంబంధించిన వారు, సుంకపు గుత్తుదారుడు. వీరేం చేస్తారంటే ఒక వీధిని ఎంచుకుని ఆ వీధిలో పాట పాడుకుని కమిషన్ వస్తే ఆ కమిషన్ తీసుకుని జీవనోపాయం సాగించే వ్యక్తులు పాట పాడుకుంటూ ఉంటారు. మనకు తెలుసు ఈ పాట మీద లాభం వచ్చేది. కమిషన్ కోసము ఎదురు చూసేవారు. వీనెవరంటే మోసగాళ్ళు, రెండవది అబద్ధం ఆడేవారు, లంచగొండితనం చేసేవారు. ప్రజలు వీరి దృష్టిలో ఏంటంటే పాపులను ఎంచారు. సుంకం వసూలు చేసేవారిని పాపులు. కాబట్టి వీరు యూదయ సాంప్రదాయం ఉన్నారు, కానీ శత్రువులుగా వీరిని అన్య జనాంగముగా చూసేవారు. యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, నువ్వు సేవ కొరకు రా అంటే ఎలాంటి అభ్యంతరం పడకుండా, తన ఇంటి వారికి చెప్పకుండా తన అందు కూడా వదిలిపెట్టేసి యేసుక్రీస్తు వారిని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏ సంవత్సరం జరిగిందంటే కపెర్నహూము హేరోదు అంతిపాస్ దినములో జరిగింది. బహుశా యేసుక్రీస్తు వారి యొక్క బోధ వినవచ్చు, నూతన జీవం కొరకైనా ఆశ కలిగి ఉండవచ్చు. అతని యొక్క ఆశ అంత ఏంటంటే తపనేందంటే యేసుక్రీస్తు వారికి సేవ చేయాలి, యేసుక్రీస్తు వారికి నేను ఆయన వెంబడించాలి, ఆయనతో తిరగాలి, ఆయనతో కూడా నేను నడవాలని ఆలోచన చేసుకునవచ్చు. అందుకని అతని యొక్క ఆశ మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో యేసు అక్కడి నుండి వెలుచు సుంకం పెట్టిన కూర్చున్న మత్తయి ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతను చెప్పగా అతను లేచి ఆయన వెంబడించను. ఆయన ఎవరికి చెప్పలేదు. దాదాపుగా క్రీస్తు పూర్వము 2వ సంవత్సరంలో ఏర్పడిన ఈ కార్యక్రమంలో దేవుడు తన యొక్క సేవ కొరకు, తన పరిచర్య కొరకు దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనకారుడు ఆశిస్తూ ఉన్నాడు. 33వ సంకీర్తన 19వ వచనం చూసినట్లయితే ఇతను ఎంత ఆశ కలిగి ఉన్నాడంటే యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచున్నది. యేసుక్రీస్తు తలంపులు వేరు, మానవుని యొక్క తలంపులు వేరు. అతడు సుంకం వసూలు చేసుకుంటూ తన యొక్క బల మీద కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించంటే ఆయన వెంటనే వెంబడిస్తున్నాడు. అనగా ఎవరైతే ప్రేమించాడో, ఎవరైతే ఎక్కువగా లాభం సమకూర్చాలనుకున్నాడో అదంతా కూడా వదిలిపెట్టుకుంటూ ఉన్నాడు. అనగా తన యొక్క ఉద్యోగం పోగొట్టుకున్నాడు, అతని యొక్క ధనాన్ని పోగొట్టుకున్నాడు. 2 విషయాలు అతని జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో అతనికి వచ్చిందన్న విషయాన్ని, లాభం సమకూర్చిందన్న విషయాన్ని గమనించాలి. ఒకటి ఉద్యోగం పోగొట్టుకున్నాడు, కానీ గమ్యాన్ని చెందాడు, గమ్యం పొందాడు. అనగా ఇదంతా పోయిన పర్వాలేదు, కానీ యేసు వైపు నేను తిరుగుతూ ఉంటే దేవుడే నా సహాయం చేస్తాడనే విషయాన్ని గమనించాడు. రెండవది ధనాన్ని పోగొట్టుకున్నాడు, కానీ ఘనత వచ్చింది. ఆ ఘనత ఏంటంటే యేసు శిష్యుడిగా వెళ్ళటం అనేది ఘనత. యేసుక్రీస్తు వారు
ఆయన చూడటంతోటే ఆయనలో మార్పు వచ్చిందంటే నేను యేసుక్రీస్తు వారిని వెంబడించాలని అనుకున్నాడు. యేసు అతను చూచి, చూడండి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు అక్కడి నుండి వెలుచు సుంకం మెట్టు దగ్గర కూర్చుని నా మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమన్నాడు. యేసు వైపు చూచడం అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం. యేసు వైపు చూడాలి. యేసు ఆయన వైపు చూశాడు. ఆ యేసు ఆయన వైపు చూశాడంటే తన జీవితం మార్పు వచ్చిందన్న విషయాన్ని అవగాహన చేసుకున్నాడు. యేసు అతని వైపు చూచి, అతను చూచిన బట్టి రక్షించబడాలని ఆలోచన చేశాడు. సమీపించగానే తన జీవితంలో ఏదో మార్పు వచ్చిందని అనుకుని మత్తయి అనుకున్నాడు. ఏంటంటే ఆ మత్తయి యొక్క ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా మనం గమనించాలి, యూదులు ద్వేషించారు. యూదులు దూషించారు. యూదులు ద్వేషించిన కారణం ఏంటంటే అతను చేసిన పరిచర్య చాలామందికి ఇష్టంగా లేదు. ఎందుకంటే వ్యాపారం చేయాలి, లేకపోతే లాభం చేకూర్చాలని ఆలోచన చేసుకున్నాడు. కానీ తన జీవితంలో అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే ఆయన వెంబడించాడో, ఆయన యేసుక్రీస్తు వారిని వెంబడించినప్పుడు ఆ పొందిన ఆనందం వేరుగా ఉంది. లోకానుసారమైన కోరికలు పోగొట్టుకున్నాడు. తన జీవితంలో ఒక సంతోషాన్ని, ఒక సమాధానాన్ని, ఒక నిమ్మరతను, నూతన అనుభవాన్ని పొందుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని వెంబడించిన జీవితంలో వెంటనే మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలాంటిదంటే, తను అనుకున్నాడు తన జీవితంలో యేసుక్రీస్తు వారికి విందు ఏర్పాటు చేయాలి. ఆ విందు ఎలాంటిదంటే చాలా పెద్దగా ఏర్పాటు చేశా. విందు యేసుక్రీస్తు వారితో పాటు కొంతమంది శిష్యులు ఉన్నారు, కొంతమంది సుంకర్లు ఉన్నారు. ఇంటిలో భోజనం చేస్తే సుంకర్లు వచ్చారు, పాపులు అనేక మంది వచ్చారు. ఆయనకు వచ్చి శిష్యులతో కూర్చున్నప్పుడు పరిస్థితులు చూసి యేసుక్రీస్తు వారి శిష్యులు బోధిస్తూ మాట్లాడుతున్నారు. మీ బోధకుడు, మీ యొక్క యజమాని పాపులతోనూ భోజనం చేస్తున్నాడనే విషయాన్ని ఎరిగి మాట్లాడుతున్నారు. మీ బోధకుడు సుంకులతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని వాడిని అడిగాను. ఆయన ఆ మాట విన్నప్పుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను వచ్చిందే సేవ చేయడానికి, నేను వచ్చిందే పరిచయం చేయడానికి, నేను వచ్చింది స్వస్థకార్యం చేయడానికి, నేను రోగుల కోసం వచ్చాను, కానీ ఆరోగ్యం గల వానికి రాలేదు. రోగుల కోసమే నేను వచ్చాను. ఎవరైతే పీడింపడుతున్నారో, ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే అణగారిపోతున్నారో, ఎవరైతే తొక్కబడుతున్నారో వారి కోసం నేను వచ్చాను. వీరైతే నన్ను అడుగుతూ ఉన్నారు. ప్రేమ శాస్త్రారా, పరిశుద్ధుల యొక్క బోధ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మొత్తం కూడా శాస్త్రుల పరిచర్య గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. శాస్త్రుల పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు బాధపడుతున్నాడు. అయ్యా మీరు ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండనని మాట్లాడుతుంటే మళ్ళీ వారి యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారు పాపులతో స్నేహం చేస్తున్నాడు, సుంకలతో స్నేహం చేస్తున్నాడు అనే విషయాన్ని పరిశీలన అడుగుతూ ఉన్నారు. శుక్రవారం దినాన దేవుని ప్రేరేపణలో నేను వాక్య భాగాన్ని అందించాను. మత్తయి సువార్త, లూకా సువార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు దేవాలయంకి వెళ్ళారు. వాళ్ళు ఒకరు సుంకరి, రెండోవాడు పరిసేయుడు. సుంకరే పరిసేయుడు. సుంకరైతే తన జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లుగా, అయ్యా నేను దేవాలయంకి వచ్చే అర్హత లేదు నా జీవితంలో, నేను అయోగ్యుని, అనవద్య పర్సన్ని, అయినా సరే నీ ఆలయంకి వచ్చాను కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నానని రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాను. తను సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవాలా. చాలామంది ఈ దినాల్లో డబ్బంతో, అపోహతోటి పోతూ ఉన్నా. అయ్యా నేను వారి వల్ల ఉండలేదు, నేను వీరి వల్ల ఉండలేదు, నేను ఎదుటి వారికి కనిపించేటట్టుగా, నేను వెనక వారికి కనిపించేటట్టుగా నేను ప్రార్థన చేస్తున్నానని చాలామంది మాట్లాడుతున్నారు. ఈ దినాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు.
సుంకరి వలె నేను ఉండనందుకని పరిస్థితి మాట్లాడుతున్నాను. అతడు చాలా ప్రార్థన చేస్తున్నాడు, విధేయత చేస్తున్నాడు, దేవుని కార్యం చేస్తుంటే ఒకరి వలె ఒకరు ఉండకూడదనే విషయాన్ని జ్ఞాపం చేశాడు దేవుడు. ఈ పరిస్థితులు అయితే యేసుక్రీస్తు వారిని తప్పడుతున్నాను. మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు మాకు చెప్పమని వారు అడుగుతూ ఉంటే ఆయన వినిన తర్వాత ఆయన అంటున్నాడు, ఆ మాట విని రోగులే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అయితే నేను పాపులు పిలవచ్చింది కానీ నీతిమంతులు పిలువ రాలేదు. ఎవరైతే పాపంలో కట్టుబడుతున్నారో, ఎవరైతే పాపం చేస్తున్నారో, ఎవరైతే ద్రోహం చేస్తున్నాడో, ఎవరైతే ఖచ్చితమైన మనసు కలిగి ఉన్నారో వారి కోసమే నేను వచ్చాను ఈ లోకానికి. వారి కోసమే నేను వచ్చాను ఈ లోకానికి. దేవుడు అడుగుతున్నాడు, ఒకవేళ కఠినమైన మనసు కలిగి ఉంటే, ఇంకా పాప జీవితం ఉంటే, పాపరోగం అనేది నీ జీవితం ఉంటే, ఇది నాన్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎవరంటే నేను పాపలను పిలవచ్చిన కానీ నీతిమంతులను పిలవలేదు. కనికరం కోరుచున్నా కానీ బలిని కోరట్లేదు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించాలి. నేను కనికరం కోరుచున్నా కానీ బలిని కోరట్లేదు. యేసుక్రీస్తు వారు మన యొక్క హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు, మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ప్రేమ సహస్రరా, ఈ ప్రజాస్వామ్యంలో ఆయన పిలుపు వచ్చింది. ఆయన పిలుపు వచ్చింది. ఎలాంటి పిలుపు అంటే నీతిమంతుడుగా నీవు పిలవాలి, నీతిమంతమైన జీవితాన్ని నువ్వు చెందాలి, నీతియుతంగా నువ్వు బ్రతకాలి, నీతియుతంగా నీవు తీర్చబడాలి. దేవుడు అడుగుతున్నాడు. అబ్రహాముని దేవుడు అడిగాడు. అబ్రహాం వెంటనే నీతిమంతమైన జీవితాన్ని జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. ఇక నేను పాపుల విలువ వచ్చిన అని అంటున్నాడు కానీ నేను పాపుల విలువ వచ్చిన కానీ నీతిమంతుల పిలువ రాలేదు. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుని కార్యం చేసేవారే. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపంలో ఉంది. ఆయన న్యాయాధిపతిగా ఈ లోకం రాలేదు. ఈ మాటలు మనం గమనించిన 3 అధ్యాయాలు కూడా మనం గమనించినైతే న్యాయాధిపతిగా ఆయన రాలేదు, కానీ రాకడ సమయంలో తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తానికి ఆయన రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారు స్వస్థ కార్యం చేయడానికి ఈ లోకానికి వచ్చారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2 నుంచి 4 వచనం చూసినైతే అక్కడ యేసుక్రీస్తు వారు స్వస్థ కార్యం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2 నుంచి 4 వచనం చూసినైతే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను. ఆయన న్యాయాధిపతికి రాలేదు, ఎందుకంటే ఆయన స్వస్థ కార్యం చేయడానికి వైద్యుడిగా, కనికరం గలవాడుగా, కృపతో కూడిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు వైద్యుడిగా వచ్చాడు, కనికరాన్ని చూపించడానికి, కృపతో కూడిన విశ్వాసాన్ని ఆయన స్థిరపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము, ఆ కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఎగ్జాల్టేషన్ చూపిస్తున్నాడు, కంఫర్ట్ చూపిస్తున్నాడు, దేవుని కనికరాన్ని ఆయన చూపిస్తూ స్వస్థకార్యం చేస్తున్నాడు. విషయాన్ని మనం గమనించాలి. అందుకని కుష్ఠరోగిని కాదు, పక్షవాయు గలవాన్ని కూడా యేసుక్రీస్తు స్వస్థపరిచా. 8వ అధ్యాయము 5 నుంచి 10 వచనం చూసినట్లయితే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. పక్షవాయు రోగం గల వాడు పడి ఉన్నాడు కాబట్టి స్వస్థపరచు. దయాలను వెలగొట్టడానికి ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క జ్ఞానము, ప్రభు యొక్క నీతిమంతమైన కార్యాన్ని ఇది నాన్న మనం చూస్తూ ఉన్నాం. ఆయన 4 మీద అధికారం కలిగిన వాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్కు స్వార్త, మత్తయి స్వార్త, లూకా స్వార్త, యోహాను స్వార్త చదవండి. యేసుక్రీస్తు వారు ఏ నిమిత్తమే స్వార్త చేయడానికి వచ్చాడో ఆ స్వార్తలో సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన ఒక అధికారం కలిగిన వాడు.
రోగాలపై ఆయన అధికారం కలిగిన వాడు, దేహాలపై ఆయన అధికారం వాడు, ప్రకృతి మీద ఆయన అధికారం కలిగిన వాడు, మరణం పైన అధికారం కలిగిన వాడు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆలయంలో ఒక మెరికల్ జరిగింది, నేను చెప్పాలి. పోయిన వారం ఆదివారం దినాన చాలామంది అనుకున్నారు వర్షం వస్తుందని. అంతకుముందు ఆదివారం వర్షం వస్తుందని అనుకున్నారు. చుట్టుపక్కలంతా కూడా వర్షం పడుతుంది. విజయవాడలో వర్షం పడింది, గుంటూరులో వర్షం పడింది. ఈ చుట్టుపక్కల అందరూ కూడా మాకు ఫోన్ చేస్తున్నారు వర్షం పడుతుంది. కానీ తెనాల పట్టణంలో వర్షం లేదు. ఎందుకంటే దేవుని కార్యం జరుగుతుంది. మనం స్లాబ్ వేయటానికి అంతా కూడా పిల్లర్స్ వేసి స్లాబ్ కోసం రెడీ చేశాం. దేవుని తెలుసు, ప్రార్థన చేశాం, మోకరించి ప్రార్థన చేశాం. ప్రభా నీ చిత్తాన్ని నడిపించు, నీ చిత్తాన్ని నెరవేర్చు, నీ చిత్తానికి విధేయులమి, వాతావరణం నీ స్వాధీనం పెట్టుకోమని మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి తెనాలి పట్టణంలో వర్షం లేదు. చల్లదనాన్ని దేవుడు అనుగ్రహించిన, నాలుగిటి మీద ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన ఇచ్చాడు ఒక వాగ్దానం ఏంటంటే మీరు సర్వలోకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాలి మీరు అని చెప్పినప్పుడు ఆ వాగ్దానం ఏంటంటే రోగాల మీద అధికారము, దయాల మీద అధికారము, ప్రకృతి మీద అధికారము, మరణం మీద ఆయన అధికారము కలిగిన వాడు. ఇదే విషయాన్ని దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క పరిచయం చేస్తే వారందరూ కూడా దేవుడు ఇచ్చినాడు. ఆయన కనికరాన్ని కోరుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేశా. కనికరం కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు ప్రవక్త హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే నేను కనికరమే కోరుచున్నా కానీ బలిని నేను కోరను. ఈ యొక్క మత్తయి అన్నవాడు దేవుని యొక్క సేవ చేయడానికి, దేవుని యొక్క శిష్యులో ఒకడుగా ఉండటానికి, లేవీయుడిగా అల్ఫీగా దేవుడు ఆయన ఎన్నుకున్నాడంటే దేవుని పరిచయం చేయడానికి దేవునికి అవసరమైంది. దేవునికి అవసరమైంది. తోమాని ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడు, యేసుక్రీస్తు వారు కొంతమంది శిష్యులు ఏ విధంగా ఎన్నుకున్నాడో దేవునికి ఇష్టమైంది. ఆయన ఇష్టమైన పరిచర్య దేవునికి ఇష్టమైంది. చెప్తున్నాడు ప్రభు, పరిసయ్యులు దేవునికి రాజ్యానికి రావాలి, దేవుని యొక్క స్వార్థ అంగీకరించాలి, దేవుని యొక్క స్వార్థ భాగాన్ని వారు కూడా పట్టించాలనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. చూడండి 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ చూస్తే అయా వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మనుషులేట పరలోక రాజ్యము ఎదురు మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఎలాంటి వారు చూడండి, పరిసయ్యులు. దేవుని నమ్మి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న మనుషులకి పరలోక రాజ్యం వెళ్ళాలని ఆలోచిస్తుంటే పరలోక రాజ్యం కూడా వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారు. ఎవరంటే పరిసయ్యులు. పరిసయ్యుల యొక్క స్వరూపంతో కూడా ఎలాంటిదంటే కఠినమైంది. దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుతుంటే దేవుని రాజ్యం లేదని చెప్పేవారు. ప్రేమ శాస్త్రారా, ఇది నా 3 విషయాలు ఆత్మీయ సత్యాలు మనం వింటూ ఉన్నాం. ఒకటి, దేవుని నమ్మెను, అది అతనికి నీతికి ఎంచబడెను. రెండవది, నేను పాపులను పిలవచ్చును కానీ నీతి మందును పిలవ రాలేదు, దేవుని కార్యం చేస్తున్నాడు. మూడవది, స్వాత పరిచయలో కుట్టివారు ఉండవచ్చు, గుడ్డివారు ఉండొచ్చు, అనేక మంది దేవుని యొక్క రాజ్యం వాసు ప్రాకులాడొచ్చు, కానీ దేవుని రాజ్యం అనేది మీ మధ్యలో ఉంది. దేవుని రాజ్య స్వార్థ గురించి మనం వింటున్నప్పుడు, దేవుని రాజ్య స్వార్థ ప్రకటనలో మనం ఉన్నప్పుడు కుంటివారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు, గుడ్డివారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు, కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరుస్తున్నాడు, చాలామందిని దేవుడు స్వస్థపరిచాడు. ఈ అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యము ఈ దినాల్లో చేస్తున్నారు, రాబోతున్న దినాల్లో కూడా దేవుడు జరిగించాలని చూస్తున్నాడు. అటు నమ్మకాన్ని, అటు విధానాన్ని దేవుడు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీరు దేవుని తలంపులు కావాలని నడిపించును గాక. ఆమేన్.